వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా నాగపూర్ సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, ఎంపీ అరవింద్ మాట్లాడే మాటలు దారుణంగా ఉన్నాయని విమర్శ. బంజారాహిల్స్ లోని స్పాలు, మసాజ్ సెంటర్లలో పోలీసుల దాడులు, నిర్వాహకులతో పాటు పలువురు విటిల అరెస్ట్. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ విద్యార్థులు, తెలంగాణలో ఉన్న అన్ని టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్. గోషమాల్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఇక డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం నాగపూర్లోని బీఆర్ఎస్ సభలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. పండుగ వాతావరణం చూస్తుంటే జైత్ర యాత్రలా అనిపించిందని ఆమె అన్నారు. రాష్ట్రంలో 115 మంది అభ్యర్థులను ప్రకటించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఎంపీ అరవింద్ మాట్లాడే మాటలు దారుణంగా ఉన్నాయని అన్నారు. ఎన్నికల్లో సరైన వాళ్ళని గెలిపించుకుంటే మన తలరాతను మనమే మార్చుకుంటామని అన్నారు. తెలంగాణ ఇప్పుడిప్పుడే తోవలు పడుతుందని, సబ్బండ వర్గాలకు సంపద చేరాలంటే అది కేసీఆర్ తోనే సాధ్యమని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కామారెడ్డి నుండి పోటీ చేయాలి, గజ్వెల్ నుండి కూడా పోటీ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానితోని మీరందరూ చెప్పినట్టుగా ఈ 2 నియోజకవర్గాలే కాదు, రాష్ట్రం అంతా కూడా ఒక కొత్త ఉత్సాహం అన్నది రావడం జరిగింది. నేను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కూడా ఎమ్మెల్సీగా ఉన్నాను. నేను అనుకోవడం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కామారెడ్డి రావడంతో ఒక్క కామారెడ్డి జిల్లాకే కాదు, నిజామాబాద్ జిల్లాకు, మెదక్కు, అటు సిరిసిల్లకు, మొత్తం చుట్టుపక్కల ఉండేటటువంటి 4-5 జిల్లాలకు కూడా అద్భుతంగా ప్రగతి ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాను. సో ఒక ఎమ్మెల్సీగా కాకుండా ఒక నిజామాబాద్ బిడ్డగా నేనైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కామారెడ్డిలో పోటీ చేయడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాను. మీలాగానే నాకు కూడా చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే సీఎం గారి కాన్స్టిట్యున్సీ అంటే డెఫినెట్గా ఫోకస్ సపరేట్గా ఉంటుంది. సపరేట్గా అన్ని రకాలుగా కూడా అన్ని హంగులతోని కూడా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి చాలా సంతోషపడతా ఉన్నాను. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు ఎంపీ బీబీ పాటిల్ అన్నగారు, అట్లానే సీనియర్ కామారెడ్డి నాయకులు పెద్దలు తిరుమల రెడ్డి అన్నగారు, అట్లానే మన అయోచితం శ్రీధర్ గారు గౌరవ పెద్దలు, లైబ్రరీ స్టేట్ లైబ్రరీ చైర్మన్ గారు, అట్లానే సోదరుడు భిక్షపతి ఆయన కూడా చైర్మన్ గారు, అట్లానే మా తమ్ముడు రాజీవ్ సాగర్ చైర్మన్ గారు, బాలచంద్రం గారు మండల అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ, అట్లానే సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పిఎస్సిఎస్ విండోలు, మా విండోకు సంబంధించిన చైర్మన్స్, అట్లానే మన రజక సంఘం అన్నగారు అధ్యక్షులు, ఇంకా ఇతర. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని స్పాలు, మసాజ్ సెంటర్లలో పోలీసులు దాడులు చేశారు. మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న 2 సెంటర్లను సీజ్ చేసి నిర్వాహకులతో పాటు పలువురు విటులను అరెస్ట్ చేశారు. 2 సెంటర్లలో మొత్తం 17 మంది యువతులను రెస్క్యూ హోమ్ కు తరలించారు. అమాయక యువతులే టార్గెట్ గా డబ్బు ఆశ చూపి ఈ దందా నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. మసాజ్ థెరపిస్టులు, బ్యూటీషియన్లు పేరుతో వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పిస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత ఆపై వారికి పెద్ద మొత్తంలో డబ్బు ఇప్పిస్తామని చెప్పి వ్యభిచారం చేస్తున్నారని వివరించారు. దీనిపై పక్కా సమాచారంతో దాడులు నిర్వహించగా 2 సెంటర్లలో వ్యభిచారం జరుగుతున్నట్లుగా గుర్తించామన్నారు. తులాలు గోల్డ్ డీసీపీ ప్రెస్ మీట్ వెళ్తాను. ఏం చెప్తాను ఈరోజు మస్తు ప్రెస్ మీట్లు ఉన్నాయిగా. సాఫ్ట్వేర్ వాళ్ళకి 4 రోజులు ఇక ఫ్రైడే ఒక్కరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే సాటర్డే సండే
మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడలోని విద్యాశాఖ మంత్రి క్యాంప్ ఆఫీసును ఏబీవీపీ విద్యార్థులు ముట్టడించారు. దాదాపుగా 3,500 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ ఉన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించడం లేదని ఆందోళన చేపట్టారు. తెలంగాణలో ఉన్న అన్ని టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఓయూలో కనీసం సౌకర్యాలు లేవు, టీచింగ్ నాన్ టీచింగ్ లేదు, పెండింగ్ లో ఉన్న పోస్టులని భర్తీ చేయాలన్నారు. సకాలంలో విద్యార్థులకు స్కాలర్షిప్ అందించాలని, గ్రూప్ 1 రిజల్ట్ వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గోషామహల్ నియోజకవర్గంలోని జాంబాగ్, బేగం బజార్ డివిజన్లలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. జాంబాగ్లో మైనార్టీలు మంత్రిపై పూల జల్లుతూ వెల్కమ్ చెప్పారు. ఇక మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ చేసే హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివేనని, ఓట్లను దండుకునే లక్ష్యంతో అవగాహన లేకుండా హామీలు ప్రకటిస్తున్నారన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేసి చూపెట్టండి తెలిపారు. ఫోటో సార్ మీరు ఎట్లా సార్ లేకపోతే ఇక్కడ వచ్చేసాను. కాంగ్రెస్ వాడు తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశంలో కొత్త పార్టీ వాళ్ళు చెప్తారు కదా, మా చరిత్ర 130 సార్లు చరిత్ర అని చెప్తారు. మా 130 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు పరిపాలన చేశారు ఈ రాష్ట్రంలో. ఏ గుడ్డి గుర్రాలకు పనుదో మీరు ఏమన్నా ఆ రోజు పేదవాళ్ళకు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బరిలో ఉంటారని కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ మేరకు హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడారు. సిపిఐతో పార్టీ అధిష్టానం చర్చలు జరుపుతుందన్న హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఆందోళన పడవద్దని భరోసానిచ్చారు. ఇక గెలుపోటములనేవి బేరీజు వేసుకున్న తర్వాత సీట్లను కేటాయించుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా ప్రజల ఆకాంక్ష మేరకే హుస్నాబాద్ నియోజకవర్గం నుండి పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. గౌరవ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడిగా నేను చేసినటువంటి అభివృద్ధి గురించి అడిగినారు. నేను కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రాతినిధ్యం వహించినప్పుడు చేసిన అభివృద్ధికి సంబంధించిన వివరాలను, అందులో హుస్నాబాద్ కూడా 7 నియోజకవర్గాలు అంతర్భాగంగా దాన్ని మీ ద్వారా వారికి పంపిస్తూ ఉన్నాను. వారంటే కూడా గౌరవం ఉంది. శాసనసభ్యులుగా, విద్యాలయ సంస్థల అధినేతగా
వారంకంటే ఎక్కువ వారి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు అంటే మరింత గౌరవం ఉన్నప్పటికీ కూడా ఉన్నది ఉన్నట్టుగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కొరకు హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మీరు సమర్థవంతంగా వ్యవహరించలేదని చెప్పడానికి 100 కారణాలు ఉన్నాయి. 100 కారణాలను రుజువు చేస్తాం. వ్యక్తిగతంగా విమర్శలు చేయడం లేదు. ఇక్కడ మీరు హుస్నాబాద్ శాసనసభ్యుడిగా అధికారంలో ఉన్న పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంది అని అడుగుతా ఉన్నాం. పెన్షన్లు ఇవ్వడమో లేదా మండలంలో ప్రెసిడెంట్ చందు అందరికీ నమస్కారం. గుంటూరు శంకర్ విలాస్ కూడలిలో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ సిబ్బందికి పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై వాదనలకు దిగుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనదారులు పడుతున్నటువంటి సమస్యలను పరిష్కారం చూపాలని చెప్పి వాహనదారులు స్థానికులు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. అమ్మలు కాదు పట్టించుకున్నా వచ్చి ఇంకా మాట్లాడుతున్నాం. ఎంతసేపు తీస్తారండి? ఎంతసేపు తీస్తారంట? మరేంది అయిపోతాంగా ఇంకా ఉందా? తీసారా? అమ్మలు కాదు పట్టించుకున్నా వచ్చి ఇంకా మాట్లాడుతున్నాం. ఎంతసేపు తీస్తారండి? ఎంతసేపు తీస్తారంట? మరేంది అయిపోతాంగా ఇంకా ఉందా అంటున్నారు. ఏ సార్ మీరు ఏంటి విషయం ఏం చెప్పండి. ఈ గంట సేపు తీసుకోండి, ప్రాబ్లం ఉంది. గంట సేపు తీసుకోండి, గంట సేపు తీసుకోండి. ఇక్కడ ఉన్నట్టు గంట సేపు. పురంధేశ్వరి ఆదేశానుసారం దేవాలయాల్లో అన్యమతస్థులకు పదవులు, ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న దుశ్చర్యను వ్యతిరేకిస్తూ హిందూ దేవాలయాల వద్ద భారతీయ జనతా పార్టీ సంతకాల సేకరణ చేపట్టింది. ఉద్యమంలో భాగంగా జగ్గయ్యపేట వెస్ట్ కన్వీనర్ పొట్టి శ్రీహరి, జిల్లా స్వచ్ఛ భారత్ ఇన్ఛార్జి రవి చౌదరి వన్ టౌన్ చేపల మార్కెట్ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పేరు రాయి, సెల్ నెంబర్ గోగలరా. నువ్వు పెట్టావా? ఇందుకు విషయం ఏంటో తెలుసా? నేను పెట్టలేదు. ఎంప్లాయీస్ తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో చిన్నపిల్లల కిడ్నాప్ ముఠా సంచారం కలకలం రేపింది. సూళ్లూరుపేట మండలం కోటపోలూరులోని 5 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించగా స్థానికులు గమనించి పట్టుకున్నారు. మహిళకు దేహశుద్ధి చేసి ఆరా తీశారు. పిల్లల్ని ఎత్తుకెళ్లేందుకు ఢిల్లీ నుండి వచ్చిన 10 మంది ముఠా సంచరిస్తున్నట్టుగా మహిళలు వెల్లడించారు.
నెల్లూరు జిల్లా కందుకూరు మండలం తూర్పు కమ్మపాలెం గ్రామంలోని దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. భార్యకు సహజంగా ఎక్కడైనా భర్త వేధింపులు ఎదురవుతాయి. కానీ ఇక్కడ విచిత్రంగా ఇద్దరు మరుదులు మామ వేధింపులు దారుణంగా ఎదురవుతున్నాయి. చాకూరి కృష్ణారావు లత అనే మహిళకు దాదాపుగా 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే భర్త కృష్ణారావు ఇద్దరు తమ్ముళ్ళు తండ్రి ఏది చెబితే అది వింటూ భార్యను తీవ్రంగా కొట్టడం, తిట్టడం, అసభ్యంగా మాట్లాడడం చేస్తున్నట్లు బాధితురాలు స్పందన కార్యక్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరిది వేణుగోపాల్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ తనకు మెసేజ్లు పంపడం, మాటలతో చెప్పలేని విధంగా వేధించడం జరుగుతుందని బాధితురాలు లబోదీబోమని కన్నీరు పెట్టుకుంది. ఇంకో మరిది ప్రసాద్ కూడా తనను రకరకాలుగా వేధిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. తన మామ సోమయ్య కూడా తనపై ఎన్నోసార్లు చేయి చేసుకున్నాడని కన్నీరు పెట్టుకుంది. ఇంత దారుణం జరుగుతుంటే కందుకూరు పోలీసులని ఆశ్రయించానని చెప్పి వారు పట్టించుకోలేదని తెలిపింది మహిళ. 1కి 10 సార్లు పోలీసులను కలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని, తన భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చి మంచిగా ఉండే విధంగా చూడాలని కోరింది. ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపింది. తన మామ ఇద్దరు మరుదులపై చట్టపరంగా చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరింది. కంప్లైంట్ చేస్తే ఆయన అసలు పట్టించుకుపోగా మా మీదే రిటర్న్ వాళ్ళు కేసు పెట్టారని చెప్పి అటెంప్ట్ మర్డర్ కేసు మా మీదే పెట్టి 498 కేసు పెట్టారు. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు. అనకాపల్లి ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తున్న 138 కిలోల గంజాయితో పాటు 6 వ్యక్తుల నుంచి 1,02,600 నగదును స్వాధీనం చేసుకున్నట్టు నర్సీపట్నం రూరల్ సీఐ రమణయ్య తెలిపారు. ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి బొలేరో వ్యాన్లో గంజాయిని తరలిస్తూ నర్సీపట్నం మండలం నీలంపేట శివారు నెల్లిమట్ట వద్ద వ్యాన్లో గంజాయి మూటలను కారులో లోడ్ చేస్తుండగా తమకు సమాచారం అందించారన్నారు. దీంతో వెంటనే సిబ్బందితో వెళ్లి దాడి చేశామన్నారు. నిందితుల నుంచి నగదుతో పాటు 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. On information, my SI Narsipatna Rural and team Nellimetta సరౌండింగ్స్కి వెళ్ళి అక్కడ ఒక 6 వ్యక్తుల్ని 138 కేజీల గాంజాయిని 2 కార్లు అలాగే 1,02,600 రూపాయల క్యాష్ 7 సెల్ ఫోన్లు వారి వద్ద నుంచి ఇచ్చేయడం జరిగింది. ఇందులో 1 నుంచి 6 చూపబడిన ముద్దాయిలు ఏజెన్సీలో గాంజాయిని పర్చేజ్ చేసి వాటిని విజయవాడ ఒక వ్యక్తి ద్వారా హైదరాబాద్కి తరలిస్తూ ఉండగా మనకి వీళ్ళందరూ కూడా దొరకడం జరిగింది. ఈ ప్రాపర్టీ ఒక వెహికల్ నుంచి ఇంకొక వెహికల్లోకి షిఫ్ట్ అవుతున్న సమయంలో మనం వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. వారిని పట్టుకోవడం జరిగింది. అరెస్ట్ చేసి తీసుకొచ్చి డిమాండ్ పెడుతున్నాం. ఇది ప్రాపర్టీ సుమారు నూజివీడు నియోజకవర్గంలో ఇసుక అక్రమ మైనింగ్ పై నూజివీడు పట్టణం మార్కెట్ యార్డులో ఇసుక ర్యాంపు వద్ద నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు టీడీపీ నేతలతో కలిసి నిరసన ప్రదర్శన చేయడంతో పాటు సెల్ఫీ ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గంలో ఇసుక విక్రయాలు ప్రభుత్వ పథకాల పేరిట వాగులు వంకల నుంచి ఇసుక తవ్వేస్తున్నారన్నారు. రీచ్లలో తవ్వకాలు మొదలుకొని స్టాక్ పాయింట్లకు తరలింపు, విక్రయాలు, తూకం వంటి వాటిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. సార్ దోసేయాలి కదా సార్
ఇక్కడ తోలుకుంటేనే ఎవడు పడితే అక్కడికి అమ్ముకోవచ్చు. పందుకొక్కలో దోచుకున్న ఇసుక మాఫియా ఇసుక ఇవ్వాలి, తక్కువ ధరకే ఇసుక ఇవ్వాలి, సామాన్యులకు అనుకూలంగా ఉండే ఇసుక విధానాన్ని అమలు చేయాలి, సామాన్యులకు అవసరమైనటువంటి ఇసుకను తక్కువ ధరకే ఇవ్వాలి, ఉచితంగా సామాన్యులకు ఇల్లు కట్టుకునే భవన నిర్మాణాలకు ఇసుక ఇవ్వాలి, ఉచితంగా భవన నిర్మాణాలకు ఇసుక ఇవ్వాలి. ఇసుక దోపిడీ నశించాలి. వైసీపీ నాయకులు ఇసుక దోపిడీ, వైసీపీ నాయకులు ఇసుక దోపిడీ, వైసీపీ నాయకులు ఇసుక దోపిడీ నశించాలి. నశించాలి నశించాలి వైసీపీ ఇసుక దోపిడీ. 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 పేదలకు ఉచితంగా ఇసుక, పేదలకు ఉచితంగా ఇసుక, పేదలకు ఉచితంగా ఇసుక, పేదలకు ఉచితంగా ఇసుక. నశించాలి వైసీపీ అక్రమ ఇసుక దోపిడీ. వైసీపీ ఇసుక అక్రమ దోపిడీ నశించాలి. తక్కువ ధరకే ఇసుక ఇవ్వాలి, సామాన్యులకు అనుకూలంగా ఉండే ఇసుక విధానాన్ని అమలు చేయాలి, సామాన్యులకు అవసరమైనటువంటి ఇసుకను తక్కువ ధరకే ఇవ్వాలి, ఉచితంగా సామాన్యులకు ఇల్లు కట్టుకునే భవన నిర్మాణాలకు ఇసుక ఇవ్వాలి, ఉచితంగా భవన నిర్మాణాలకు ఇసుక ఇవ్వాలి. ఇసుక దోపిడీ నశించాలి. వైసీపీ నాయకులు ఇసుక దోపిడీ, వైసీపీ నాయకులు ఇసుక దోపిడీ, వైసీపీ నాయకులు ఇసుక దోపిడీ నశించాలి. నశించాలి నశించాలి వైసీపీ ఇసుక దోపిడీ. 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 పేదలకు ఉచితంగా ఇసుక, పేదలకు ఉచితంగా ఇసుక, పేదలకు ఉచితంగా ఇసుక, పేదలకు ఉచితంగా ఇసుక. నశించాలి వైసీపీ అక్రమ ఇసుక దోపిడీ. వైసీపీ ఇసుక అక్రమ దోపిడీ నశించాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అంతా కూడా ఎక్కడికి ఎవరికి కావాలన్నా కూడా ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అది కూడా కుక్కలైన ఖర్చులు, ట్రాక్టర్ ఖర్చులు లేదా లారీ ఖర్చులు ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా ఇవ్వడం జరిగింది. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇసుకే మాఫియా అదేవిధంగా పెద్ద ఎత్తున కొల్లగొడుతూ ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే కూడా 2 రేట్లు 3 రేట్లు ఇక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులు కానివ్వండి వాళ్ళందరూ కూడా మరి అన్నం తింటున్నారో తింటలేదో కానీ ఇసుకలో మటుకు విపరీతంగా తినడం మటుకు 100 రూపాయలు వాస్తవం. ఇవాళ చూస్తూనే ఉన్నారు. టన్ను గతంలో రేటు మరి వాళ్ళ ప్రభుత్వమే 400. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లా నాగపూర్ సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, ఎంపీ అరవింద్ మాట్లాడే మాటలు దారుణంగా ఉన్నాయని విమర్శ. బంజారాహిల్స్ లోని స్పాలు, మసాజ్ సెంటర్లలో పోలీసుల దాడులు, నిర్వాహకులతో పాటు పలువురు విటిల అరెస్ట్. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ విద్యార్థులు, తెలంగాణలో ఉన్న అన్ని టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్. గోషమాల్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.